అతను జైలు నుంచి రిలీజ్ అయ్యాక తనే మారుతుంది, మర్చిపోతుంది అనుకున్నాను. ఎలా మర్చిపోతాను? చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన వాడిని ఎలా మర్చిపోతాను? ఒకసారేమో బయట నుంచి వచ్చే సమస్య అంటావు, ఇంకోసారేమో ఇంట్లోంచి వచ్చే సమస్య అంటావు. నాకేం అర్థం కావడం లేదు. నీకు అమ్మాయిలతో పరిచయం ఉందా? అదేదో వింతలా అడిగావేంటి? అమ్మా లహరి, ఏంటమ్మా? రఘురాం గారి ధర్మపత్ని శకుంతల గారు మన ఇంటికొచ్చినట్టు నేనేమన్నా కలగంటున్నానా? లేదమ్మా, నిజంగానే వచ్చింది. అవునా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానేంటి? కరెక్టే, వచ్చింది శకుంతలే. ఏంటి శకుంతల గారు, మమ్మల్ని ఇంత ఆశ్చర్యానికి గురిచేశారు? నా భర్త నా కూతురు పెళ్లికి నీకు పట్టుచీర కొన్నాడు. నా కూతురు పెళ్లిలో నువ్వు చేసింది సహించాడు. ఈరోజు నీకోసం నా కొడుకు మీదే చేయి చేసుకున్నాడు. ఇదంతా నా భర్త ఎందుకు చేస్తున్నాడా అని నాకు కోపం వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా మా మీద పగతో బతుకుతున్న మా శత్రువుకి ఎందుకంత గౌరవం ఇచ్చాడా అని నిలదీశాను. ఏం చెప్పాడు? భద్రావతి నా శత్రువు కాదు, నా చెల్లెలు అని చెప్పారు. నిజంగానా? అవును. ఆ మాట నీ భర్త నోటితోనే చెప్పించాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటే ఇప్పటికి చెప్పాడన్నమాట. ఇంకేం చెప్పాడు? జరిగిందంతా చెప్పారు. నేనిప్పుడు జరిగిపోయిన దాని గురించి మాట్లాడడానికి రాలేదు. అపార్థాలు, మనస్పర్ధలు ఏదో ఒక రోజుకి తొలగిపోతాయని చెప్పడానికొచ్చాను. ఇక నుంచి నువ్వు మా ఇంటికి మామూలు భద్రావతిగా రావాల్సిన అవసరం లేదు. ఆయన చెల్లెలిగా, నా ఆడపడుచుగా, నా పిల్లలకి మేనత్తగా, ఒక హక్కుతో, ఒక అధికారంతో రమ్మని ఆహ్వానించడానికొచ్చాను. ఏంటి ఈ రోజు నాకింత పెద్ద వరాన్ని ఇస్తున్నావు? నేనిస్తుంది వరం కాదు, నా ఇంట్లో నీకున్న స్థానం. ఈ రోజు నుంచి నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు. అది పరాయి ఇల్లు కాదు, నీ అన్న ఇల్లు, నీ ఇల్లు. పగని మర్చిపోయి పంతాన్ని వదిలేసి మా మనిషిగారా. ఈ రోజు కోసం నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. ఊహించని ఈ ఆహ్వానానికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. నోట మాట రావడం లేదు. తప్పకుండా అలాగే వస్తాను. వెళ్ళొస్తానా? వెళ్ళొస్తానమ్మా. ఏంటమ్మా ఈ ఊహించని మలుపు? ఇది అతి వినయంతో, రివర్స్ ప్లాన్ తో ఎదురు దెబ్బ తీయటానికి రాలేదు కదా. శకుంతలకి అన్ని తెలివితేటలు లేవమ్మా. ఏదైనా నువ్వు చెప్పినట్టు నాకు మంచి అవకాశం దొరికింది. బయట నుంచి కాకుండా ఇంట్లోకే నేను వెళ్లి ప్రళయం సృష్టిస్తా. పగని పంతాన్ని మర్చిపోయి రమ్మంది కదమ్మా. అదలాగే అంటుంది. మర్చిపోయే పగే అయితే 14 ఏళ్ల నుంచి ఎందుకు గుర్తుపెట్టుకుంటాను? ఇంట్లోకి కుంకుమ పెట్టి ఆహ్వానించింది కదా, దాని పసుపు కుంకాల్ని చెరిపేస్తా. లహరి, రామ్మా. ఇదేనమ్మా మీ రఘురామయ్య మావయ్య నీతి అనే ఇసుకతో, న్యాయం, ధర్మం అనే ఇటుకలతో కట్టుకున్న ఇల్లు. ఊరికి తూర్పు దిక్కున ఒక దేవాలయం,
పడమర దిక్కున ఇంకొక దేవాలయం ఉంది అనంటారే, ఆ పడమర దేవాలయం ఇదేనమ్మా. బాగుందమ్మా. తూర్పు వైపున్న దేవాలయం కన్నా పడమర వైపున్న దేవాలయమే నాకు బాగా నచ్చింది. అయితే లోపల అడుగుపెట్టి మనసులో ఏం కోరుకుంటావో కోరుకో. నా తండ్రి నాకు దూరం చేసిన ఈ దేవాలయం శ్మశానమైపోవాలని మొక్కుకుంటానమ్మా. శభాషమ్మా. నా చావు కంటే ముందు వీళ్ల చావుల్ని చూడలేకపోతే నా పగ నాతో పాటే చచ్చిపోతుంది అని అనుకున్నానమ్మా. అది నీలో మొలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. పద. అలాగే పంతులు గారు, ఇంట్లో వాళ్ళందరితో ఈ మాట చెప్పి మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. నమస్తే. పంతులు గారు ఎందుకు ఫోన్ చేశారు తమ్ముడు? అదేనక్క, ముహూర్తాలు పెట్టుకున్నాక అమ్మాయి జాతకంలో కుజదోషం ఉందని, తర్వాత లేదని ఏవేవో అవంతరాలు వచ్చాయి కదా, అందుకే ఆ ముహూర్తమే మార్చేద్దాం అంటున్నారు. మరో ముహూర్తం పెట్టారా? ఆ 16వ తారీఖు సోమవారం ఉదయం 9:30 దివ్యమైన ముహూర్తం ఉందన్నారు. మరింకే ఆ తేదీకే ఖాయం చేయమని చెప్పు. శకుంతల, ఈ విషయం మీనాక్షి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోతే ఖాయం చేసుకుందామని చెప్పండి. అలాగేనండి, ఫోన్ చేసి మాట్లాడతాను. మంచి సమయంలోనే వచ్చినట్టున్నాను. నన్ను ఆశీర్వదించండి అన్నయ్య. దీర్ఘాయుష్మతి భవ. లేమ్మా. ఆ రాముని పాదం తాకి రాయి అహల్యగా మారిందన్నది పురాణం. ఈ రఘురాముని పాదం తాకితే ఎంతటి వాళ్లైనా మనుషులుగా మారతారన్నది వాస్తవం. అమ్మా లహరి, రామ్మా. మావయ్య గారి ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. పది కాలాల పాటు చల్లగా ఉండమ్మా. ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను, ఆశీర్వాదం తీసుకో. ముందుగా మా అన్నయ్య అడుగుజాడల్లో నడిచే ధర్మపత్ని శకుంతల. నాకొదినవుతుంది, నీకు అత్తయ్య అవుతుంది. ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. చల్లగా ఉండు తల్లి. ఇక రెండో వ్యక్తి, ఈ కుటుంబానికి పెద్ద దిక్కు, రాధమ్మ. మా అక్క,
నీకు పెద్దమ్మ అవుతుంది. ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించండి పెద్దమ్మ. శుభం శుభం. రఘురాముడి పెద్ద కొడుకు బాలాజీ. నాకు పెద్ద మేనల్లుడు, నీకు పెదబావవుతాడు. హలో పెదబావు గారు. రఘురాముడి రెండో కొడుకు అభి. నాకు చిన్న మేనల్లుడు, నీకు చిన్నబావవుతాడు. హాయ్ బావా. ప్రేమగా పలకరిస్తుంటే ముఖం తిప్పుకుంటావేంటి బావా? మరదల్నే కదా. ఇటు చూడు, జూనియర్ శోభన్ బాబులా కనిపిస్తున్నావు బావా. నువ్వు నాకు బావరస అవుతావని ముందే తెలుసుంటే ఆ బుల్లిరాజు గడితో తాళి కట్టించుకోకుండా చక్కగా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. మనిద్దరం చిలక గోరింకల్లా ఉండేవాళ్ళం. ఏమంటావు బావా? అభి అందరికీ అందడు. ఈ అభిని అందుకోవాలంటే అందుకు అర్హత ఉండాలి. ఏం కావాలేంటి? చెప్తే అర్థం చేసుకోవడానికి కొంచెం జ్ఞానం కావాలి. అబ్బో, బావతో మాట్లాడడం చాలా కష్టమే. అవునమ్మా, అందరికీ బుర్రలో జ్ఞానం ఉంటుంది. మీ అభిబావకి ఒళ్ళంతా జ్ఞానమే. నీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇలా రమ్మా. రఘురాం గారి ముద్దుల కోడలు, పేరు సునంద. సుగంధం లాంటిదని ఊరంతా చెప్పుకుంటారు. నాకు కూతురి వరస, నీకు అక్క వరస. హాయ్ అక్క. హలో. నీకింకో బావున్నాడు, పేరు శ్రవణ్. మెడిసిన్ చదువుతున్నాడు. ఇలారా. వీడు సత్తిపండు. ఈ ఇంట్లో అందరికీ తల్లో నాలుక లాంటివాడు. ఇది టోటల్గా మన ఫ్యామిలీ. అన్నయ్య, నేను చాలా తప్పులు చేశాను. ఒక మంచి కుటుంబాన్ని, మంచి మనసున్న మనుషుల్ని వదులుకున్నానని ఈరోజే నాకు జ్ఞానోదయమైంది. భద్రావతి గారికి సడన్ గా ఇంత జ్ఞానోదయం ఎందుకైందో? ఇంకేదైనా కొత్త ప్లాన్ వేశారేమో. అదేంటొదినా, అందరూ నన్నింకా శత్రువుని చూసినట్టే చూస్తున్నారు. అజాత శత్రువునైన మాకు ఉన్న ఏకైక శత్రువు నువ్వే కదా. వదినా, నువ్వు మా ఇంటికొచ్చి నాకు బొట్టు పెట్టి మీ ఇంటికి ఆహ్వానించిన విషయం పిల్లలతో చెప్పలేదా? ఆ ఒక్క పిలుపే కదా నన్ను మార్చేసింది. ఆ ఒక్క పిలుపు కోసమే కదా నేను నా కూతుర్ని తీసుకుని వచ్చింది. పగని మర్చిపోయి ప్రేమతో రమ్మని చెప్పావు కాబట్టే కదా వచ్చాను. అంటే ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదన్నమాట. కనీసం మా అన్నయ్యతోనైనా చెప్పావా? ఏమండి, మీరు మాతో గతం చెప్పనంత వరకు మా అందరి దృష్టిలో భద్రావతి ఒక శత్రువు. ఎప్పుడైతే గతం చెప్పారో భద్రావతి ఏంటి ఆడపడుచయింది. ఇంతమంది ఉండగా నా ఆడపడుచు, నా మేనకోడలు ఎవరూ లేని వాళ్ళలా ఉండటం ఇష్టం లేక మన ఇంటికి రమ్మని ఆహ్వానించాను.
మీ అనుమతి లేకుండా ఈ పని చేసినందుకు నన్ను క్షమించండి. భర్త మనసు నిరిగి నడుచుకునేదే నిజమైన భార్య అంటారు. నా మనసులో ఏముందో అదే చేశావు. చాలా సంతోషంగా ఉంది శకుంతల. చూడమ్మా, ఇన్ని రోజులు భద్రావతి నా మీద ఎన్నిసార్లు గెలవాలని ప్రయత్నించినా, పగ సాధించుకోవాలని చూసినా తిరిగి నేను ఏ ప్రయత్నమూ చేయలేదు. ఎందుకంటే నువ్వు నా శత్రువని నేను ఏ రోజూ అనుకోలేదు. నా చెల్లెలు నన్ను అపార్థం చేసుకుంది అని అనుకునేవాణ్ణి, అంతే. నా చెల్లెలు ఏదో ఒక రోజు నా ఇంటికి వస్తుందని నాకు తెలుసు. ఈ రోజు నా భార్య మూలంగా వచ్చింది. ఈ రోజు నుంచి ఈ ఇల్లు నీది, ఈ మనుషులంతా నీవాళ్లు. నువ్వు నీ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నాన్నగారు, తొందరపడి నిర్ణయం తీసుకోకండి. అవును నాన్నగారు, ఎవరు ఎలాంటి వారో మనకు తెలుసు. తెలిసి కూడా పొరపాటు చేయడం మన అవివేకం అవుతుంది. మావయ్య, ఒక్కసారి ఆలోచించండి. మీతో పాటు నా చెల్లెలు భద్రావతికి కూడా ఈ ఇంట్లో అన్ని అధికారాలున్నాయి. వాటినందరూ అంగీకరించి తీరాలి. నేను ఎవరి అభిప్రాయాలు అడగడం లేదు. నా నిర్ణయాన్ని చెప్పాను. అందరూ కట్టుబడి ఉంటే మంచిది. శకుంతల, నేను అరగంటలో వస్తాను. సత్తిపండు అయ్యగారు రా. అలాగే. శత్రువుని కూడా క్షమించేంత గొప్ప మనసున్నవాడు మా అన్నయ్య. చెల్లెల్ని క్షమించేశాడు. మా అన్నయ్య చాలా గొప్పవాడు. ఇప్పుడు నా మనసుకి చాలా సంతోషంగా ఉంది. అమ్మా లహరి, మనం అనాథనం అంటుండేదానివి కదా, ఇప్పుడు చూడు, దేవుడు మనకెంత పెద్ద కుటుంబాన్నిచ్చాడో. ఇంకా మేం బయలుదేరతాం వదినా. వీలు చూసుకుని వస్తూ ఉంటాం. నా మేనకోడలు మొట్టమొదటిసారిగా నా ఇంటికొచ్చింది. ఆడపిల్లకి మేం చేయాల్సిన మర్యాద చేసి పంపించాలి కదా. ఒక్క నిమిషం భద్రావతి. పనులన్నీ అయ్యాక ఒక్కసారి మీనాక్షి వాళ్ళింటికి వెళ్ళి ముహూర్తం మారిందని చెప్పిరా శకుంతల. మేనత్తగా మొట్టమొదటి శుభకార్యం నా చేతుల మీదుగా జరిపించాలని ఆశపడుతున్నాను. నేను వెళ్ళి చెప్పొస్తానక్కా. నా తమ్ముడు నీకు అన్ని అధికారాలు ఇచ్చేశాడు. మేం వద్దన్నా నీ మనసులో అనుకున్నాక ఆగుతావా? నీ ఇష్టం. మా అక్కకి నేను వెళ్లడం ఇష్టం లేనట్టుంది వదినా. నువ్వే వెళ్ళిరా. నేను వెళ్ళినా నువ్వు వెళ్ళినా ఒకటే. నువ్వే వెళ్ళిరా భద్రావతి. ఏమైనా నీలా అర్థం చేసుకునే మనసు ఇంట్లో ఎవ్వరికీ లేదు. పిల్లలు కోపంతో ఉన్నారు, మొహం తిప్పుకున్నారని బాధపడకు. వాళ్ల కోపాన్ని నేను చల్లార్చుతాను కదా. వాళ్లకెలా నచ్చచెప్పాలో నాకు తెలుసు. ఇప్పుడే వస్తాను. నువ్వు రామ్మా. ఏంటి సునంద అలా ఉన్నావు? అస్సలు ఊహించలేదు కదూ.
అదే మీ మామయ్య గారు నాకు ఈ ఇంట్లో అంత పెద్ద సింహాసనం వేస్తాడని మీరెవ్వరూ అస్సలు ఊహించలేదు కదా అని అంటున్నాను. అర్హత లేని వాళ్లని సింహాసనాల మీద కూర్చోపెడితే మాత్రం ఏమవుతుంది? నేను ఈ ఇంటి ఆడపడుచుని సునందా, అర్హత లేదంటావేంటి? పైగా మీ మామయ్య గారు, అదే నా అన్నయ్య గారు, నాకు అన్ని అధికారాలు అన్ని హక్కులు ఉన్నాయని అందరి ముందు జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు. అప్పుడే ఏమైంది? ఇంకా చాలా ఉంది. ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది. ఇక నుంచి మనం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. ఇన్ని రోజులు సునంద మాట మీద అన్ని పనులు జరిగిపోయాయి. చివరికి మా అన్నయ్యకిష్టం లేని గాయత్రి పెళ్లితో సహా. ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పినా నమ్మను. నా దగ్గర కాదు నీ లలిత కళలు. నువ్వు నమ్మకపోవడమే నాకు కావాలి. ఎందుకంటే నాకు మజా ఉంటుంది కదా. కాని ఇప్పుడొచ్చింది మీనాక్షితో తిట్లు తిన్న భద్రావతి కాదు.